మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క వారం డిసెంబర్ 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులకి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ప్రతి రాశి వారికి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే గమనించదగింది ఏంటంటే బుధుడి యొక్క రెట్రోగ్రెషన్ కంప్లీట్ అవటం, రవి యొక్క స్థాన మార్పు ధనుర్రాశిలోకి రవి యొక్క స్థాన మార్పు డిసెంబర్ 15 నుంచి జరగటం అనేది మేజర్గా మనం గుర్తించదగింది. చంద్రుని యొక్క సంచారం మిథునం, కర్కాటకం, సింహం రాశుల మీదుగా ఉంది. సో చంద్రుని యొక్క గమనం ఆధారంగా గ్రహస్థితులకి చూస్తే కనుక వృషభంలో గురుడు వక్రంలో, కుజుడు కర్కాటకంలో నీచులో వక్రంలో, కేతువు కన్యారాశిలో ఉన్నారు, బుధుడు వృశ్చిక రాశిలో, ధనస్సులో రవి, మకర రాశి మిత్రక్షేత్రంలో శుక్ర భగవానుడు, అలాగే మూల త్రికోణం స్వక్షేత్రంలో శని భగవానుడి యొక్క రాశి సంచారం జరుగుతుండగా రాహువు కూడా ఇక్కడ మనకి మీన రాశిలో సంచారంలో ఉన్నారు. ఈ విధమైన గ్రహస్థితులు చంద్రుని యొక్క గమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది తెలుసుకుందాం. మేషరాశి వారికి సంబంధించుద్దాం. మేషరాశి వారికి ద్వితీయంలో గురుడు, షష్టమంలో కేతువు, అష్టమంలో బుధుడు, లాభంలో శని, 4 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆర్థిక పరమైన విషయాల్లో ఇక్కడ ధనస్థానంలో గురువు గారి యొక్క సంచారం మేషరాశి వారికి చాలా వరకు కూడా ఆర్థిక పరమైన విషయాల్లో చక్కగా అభివృద్ధి అనేది కనిపిస్తుంది. అలాగే వీళ్ళకి కాంపిటీటర్స్ కావచ్చు, కాంపిటీషన్ కావచ్చు, జనరల్ రొటీన్లో ఇస్తున్న ఎలాంటి సమస్యలైనా సరే వీళ్ళు చాలా వరకు కూడా ప్రతి సమస్య నుంచి కూడా వీళ్ళు క్రమక్రమంగా తప్పుకుంటూ వివాదాలకి దూరంగా ఉన్న ధోరణితో ముందుకు వెళ్తూ ఉండటం వల్ల మేషరాశి వారికి చాలా తలకాయ నొప్పులు తగ్గుతాయని చెప్పాలి. అష్టమ స్థానంలో బుధుని యొక్క సంచారం రెట్రోగ్రెషన్ ముగిసేయడం, బుధవక్రం కంప్లీట్ అవటం, ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మీ నాన్నగారికి మీ సిబ్లింగ్స్కి మధ్య వస్తున్న అనేకమైన అంటే డిఫరెంట్ ఐడియాలజీస్లో మీ ఫాదర్ అలాగే మీ సిబ్లింగ్స్కి మధ్య వస్తున్న అనేకమైన ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటికి సంబంధించిన విషయాల్లో కొంచెం మీ సిబ్లింగ్స్ తోబుట్టువుల వైపు నుంచి కూడా కొంతవరకు వాళ్ళు కొంచెం అండర్స్టాండింగ్ రావడం, అర్థం చేసుకోగలగటం అనేది మనం ఇక్కడ గమనించదగిన విషయం. సో అలాగే షార్ట్ జర్నీస్ కావచ్చు, లాంగ్ జర్నీస్ కావచ్చు, ఈ రెండింటి మధ్య మాత్రం కొంచెం ఎక్కువ ప్లాన్డ్ జర్నీస్ చేసుకోవటం అనేది మంచిది. ఎందుకంటే షార్ట్ జర్నీస్ అండ్ లాంగ్ జర్నీస్ ఈ రెండు కూడా కొంతవరకు మీకు అంత అంటే ఏదన్నా మనం జర్నీ చేసామంటే చక్కగా సజావుగా కొంచెం మనకి పీస్ఫుల్గా స్మూత్గా ఉంటే బాగుంటుంది అనుకుంటాం. బట్ కొంచెం నాన్ సింక్గా ఉండటం వల్ల జర్నీస్ విషయంలో ప్లానింగ్ అనేది అవసరంగా మనకు అనిపిస్తుంది. అదేవిధంగా ఈ రాశి వారికి మేజర్గా చక్కగా లాభస్థానంలో శని యొక్క వక్రం కూడా కంప్లీట్ అయ్యి ఇప్పుడు ఆయన ఫార్వర్డ్ మోషన్లో ముందుకెళ్తున్నారు. ఉద్యోగ పరిస్థితుల విషయాలకి సంబంధించి ఇక్కడ మీ ప్రొఫెషన్ రిలేటెడ్ ఇష్యూస్లో చాలా వరకు మీ లాంగ్ టర్మ్ డిజైర్డ్ గోల్స్, జీవిత ఆశయాలను నెరవేర్చుకోవడానికి చాలా సంవత్సరాలుగా మీరు ప్రయత్నిస్తున్న విషయాలను కొంచెం ముందుకు తీసుకెళ్తే తప్పకుండా వాటిలో లాంగ్ టర్మ్ గోల్స్ని మీరు అచీవ్ అయ్యే ఆస్కారాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారికి 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది సోమ మేషరాశి వారికి చక్కగా అనుకూలంగా ఉంది. అలాగే ఈ ఆది సోమవారాల్లో అలాగే ఈ రాశి వారికి తృతీయంలో చంద్రుడు యోగిస్తున్నాడు, అలాగే అష్టమ స్థానాలలో బుధుడు కూడా యోగిస్తున్నారు. వారసత్వాస్తులు కావచ్చు, ఇన్హెరిటెన్స్ కావచ్చు, జాయింట్ అకౌంట్స్ అండ్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి మీరు చేసే ప్రయత్నాల్లో చాలా వరకు కూడా పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. మంగళ బుధ గురువారాల్లో ఈ రాశి వారికి చూసినప్పుడు మాత్రం ముఖ్యంగా రాశ్యాధిపతిని కుజుని యొక్క సంచారం నీచులో జరుగుతుంది. వాహనాలు నడిపే విషయమైనా, తల్లిగారి ఆరోగ్యానికి సంబంధించిన విషయమైనా, పేరెంట్స్కి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన విషయమైనా, డొమెస్టికల్ లైఫ్లో డొమెస్టికల్కి సంబంధించి గృహపరమైన విషయాల్లో చిన్నపాటి ఫ్రస్ట్రేషన్, ఈ కుటుంబానికి సంబంధించిన విషయాల్లో గృహపరమైన విషయాల్లో అండ్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి అటు వాహనాల కండిషన్కి సంబంధించి కావచ్చు, గృహపరమైన విషయాల్లో కొంచెం మరమ్మతులకి సంబంధించి కావచ్చు,
సో అలాగే పేరెంట్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వీటి విషయాల్లో మంగళ బుధ గురువారాల్లో కొంచెం ఏంటంటే కొంచెం స్పీడ్ బ్రేకర్ల మీద ఏదో కొంచెం అలా వెళ్తున్నట్టు ఉండే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. పంచమ స్థానంలో ఎప్పుడైతే చంద్రుని యొక్క సంచారం ఉందో ఈ రాశి వారికి మెయిన్గా పంచమంలో చంద్రుడు యోగించడు, భాగ్యంలో రవి కూడా యోగించడం. కాబట్టి శుక్ర శనివారాల్లో చేసే ఇన్వెస్ట్మెంట్స్లో కానీ తీసుకునే నిర్ణయాల్లో కానీ అదేవిధంగా కొంత మీరు పెట్టుకున్న నిర్ణయాలు తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అది కొంచెం ఫ్యామిలీలో కొంచెం ఖర్చుని క్రియేట్ చేసే విధంగా ఉండే ఆస్కారాలు మనకి వారాంతంలో కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఆఫీస్లో ప్రొఫెషనల్ లైఫ్లో మీరు చూపించే క్రియేటివిటీ విషయంలో అయినా మీరు చేసే పనిలో అయినా ఎక్కువ అవుట్పుట్ ఇక్కడ మనం సార్ చూడండి నా అవుట్పుట్ ఎలా ఉంటుందో ఈ వీకెండ్ అని కొంచెం చెప్పకుండా జనరల్గా మీరు మామూలుగా మీ ఎఫర్ట్ మీరు పెట్టుకుంటూ వెళ్తే మంచిది. సో అలాగే మేషరాశి వారికి ముఖ్యంగా భాగ్యంలో రవి అలాగే అర్ధాష్టమంలో కుజుడు ఈ రెండు కూడా ఎఫెక్ట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. రాశ్యాధిపతి నీచిపడి ఉన్నాడు కాబట్టి తప్పకుండా కుజుడికి ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుజన ఉగ్రశాంతి మంత్రం చేసుకోండి తప్పకుండా. అదేవిధంగా రవి కూడా భాగ్యస్థాన సంచారంలో ఉన్నారు కాబట్టి రవి ద్వాదశ నామాలు చదువుకోవటం వల్ల కానీ ఆదిత్య హృదయ పారాయణం వల్ల కానీ ఇంకా వీరికి మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేది మేషరాశి వారికి ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి సంబంధించి మేషరాశి వారికి మేజర్గా ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంతవరకు ఇక్కడ భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం కనిపిస్తుంది కాబట్టి కొంచెం చదువు మీద ఎక్కువ ఎఫర్ట్ అనేది కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా పెట్టాల్సిన అవసరం కూడా మనకి కనిపిస్తూ ఉంది. వృషభ రాశి వారికి సంబంధించుద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక తృతీయంలో కుజుడు, భాగ్యంలో శుక్రుడు, లాభంలో రాహువు, 3 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. వృషభ రాశి వారికి తృతీయంలో కుజుడి యొక్క సంచారం ఏదైతే ఉందో తప్పకుండా ఈ రాశి వాళ్ళకి మంచి విల్ పవర్ని కుజుడు ఇక్కడ ఇస్తూ ఉన్నారు. ఎలాంటి పనినైనా సరే వచ్చిన పనిని నేను చేయగలనే దృఢ సంకల్పంతో మీరు ఉండటం వల్ల వర్క్ ప్రొఫెషన్లో మీరు చాలా వరకు కూడా మంచి క్వాలిటీ ఆఫ్ వర్క్ని మీరు అందించే ఆస్కారాలు ఉన్నాయి. అద్భుతమైన విషయం ఏంటంటే ఈ రాశికి రాశ్యాధిపతి శుక్రుడే భాగ్యస్థానంలో ఉన్నాడు, మిత్రక్షేత్రంలో ఉన్నాడు. పైగా చక్కగా ఈ సమయంలో శుభకార్యాలకి తప్పకుండా మీకు పిలుపులు రావటము, మీ ఇంట శుభకార్యం జరగడం, శుభకార్యాలకి సంబంధించి కానీ సంప్రదాయానికి సంబంధించిన విషయాల్లో కానీ అలాగే ఇక్కడ కొన్ని ఆధ్యాత్మికమైన విషయాల్లో మీరు పాల్గొనే ఆస్కారాలు కానీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ సమయంలో తప్పకుండా బట్టలు పెడతారు కదా, ఇలా బట్టలు పెట్టడం ద్వారా వచ్చే కొన్ని అంటే భాగ్యస్థానంలో యొక్క శుక్రుడి యొక్క సంచారం తప్పకుండా కొంత మీకు మంచి ఫారెన్ ట్రావెల్స్లో కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్లో కావచ్చు, అండ్ ఇలాంటి నూతన వస్త్ర ప్రాప్తి విషయంలో కావచ్చు అనుకూలమైన ఫలితాన్ని శుక్రుడు భాగ్యస్థానం సంచారంలో ఉండటం వల్ల అదృష్టానికి సంబంధించిన విషయాల్లో మీ వెతుకులాట కావచ్చు, ఎవరినైతే మీరు కన్సల్ట్ చేయటం వల్ల కానీ ఎక్కువ మీకు ఎవరైతే బాగా సహకరిస్తే ఈ పని అవుతుంది చక్కగా అనుకుంటారో అలాంటి ఫార్చ్యూన్కి సంబంధించిన విషయాల్లో కొన్నిసార్లు మీకు ఎవరి వల్ల పని అవుతుంది అనుకుంటే వాళ్ళని మీరు చక్కగా అప్రోచ్ అవ్వడానికి అక్కడ భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారం రాశ్యాధిపతి ఉండటం వల్ల తప్పకుండా అక్కడ మీకు ఇలాంటి విషయాల్లో మంచి హెల్ప్ చేసే వాళ్ళు మీకు ఇక్కడ రెడీగా ఉండే ఆస్కారాలు కూడా మనకి వృషభ రాశి కనిపిస్తున్నాయి. అలాగే లాభస్థానంలో రాహు యొక్క సంచారం ఈ రాశికి చక్కగా ఎప్పటి నుంచో చెప్తున్నా లాభంలో రాహు చాలా లాంగ్ రన్గా యోగిస్తున్నాడు కాబట్టి లాభంలో ఉన్న రాహు వల్ల వృషభ రాశి వారికి చాలా ప్లస్ పాయింట్ ఇక్కడ. అలాగే ఈ రాశికి చూస్తే 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ మనం మెయిన్గా చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. అలాగే బుధుడు కూడా 7వ స్థాన సంచారంలో ఉన్నారు. ఎప్పుడైతే ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ విషయాలకి సంబంధించి వ్యాపారం మీద మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేసే విషయంలో కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం మనకు అనిపిస్తూ ఉంది. సో అలాగే మ్యారిటల్ లైఫ్లో కూడా ఇక్కడ కొంత బుధుడి యొక్క ట్రాన్సిట్ అంతగా ఈ రాశికి అంత యోగించేది కాదు కాబట్టి వృషభ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కొంచెం కాంట్రాక్ట్ విషయాల్లోనూ క్లోజ్ రిలేషన్షిప్స్ అండ్ వ్యాపారం మీద పెట్టే డబ్బుల విషయంలోనూ వీటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది.
అదేవిధంగా మంగళ బుధ గురువారాల్లో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, కుజుడి యొక్క సంచారం. ఇక్కడ మనం చెప్పుకున్నట్టు ఇందాక చంద్రకుజులు ఇద్దరు తృతీయంలో ఉంటాం. మంగళ బుధ గురువారాల్లో చక్కగా మీరు చేయాలనుకున్న పనిని, ఆ కార్యక్రమాన్ని మంచి విల్ పవర్తో ఆ టాస్క్ని మీరు కంప్లీట్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. చంద్రకుజులు ఎప్పుడైతే తృతీయ స్థాన సంచారంలో చక్కగా కలిసి ఉన్నారో తప్పకుండా ఇక్కడ శత్రు విజయం కూడా కలిగే ఆస్కారాలు ఈ యొక్క బలం మనకు కలిగజేస్తుంది. అలాగే ఆ హెల్త్ ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా ఎప్పుడైతే ఈ పాపస్థానంలో కుజుడు లాంటి ఒక గ్రహం, అలాగే తృతీయాధిపతి తృతీయంలో ఉంటాం, తప్పకుండా హెల్త్కి సంబంధించి స్టెబిలైజేషన్ కూడా, ఎనీ హెల్త్ ఇష్యూస్ తప్పకుండా ఈ 3 రోజులు కూడా స్టెబిలైజ్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. శుక్ర శనివారాలు చూస్తే కనుక చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇది కొంచెం మనం కేర్ తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, వారాంతంలో శుక్ర శనివారాల్లో మేజర్గా ఇక్కడ మనం చూస్తే వాహనాలకు రిపేర్కి సంబంధించో, వాహనాలు నడిపే విషయంలోనో, మదర్ హెల్త్కి సంబంధించో, ప్రాపర్టీస్ రిలేటెడ్ ఇష్యూస్లో ఏదో చిన్నపాటి ఎక్స్పెన్సెస్ ఖర్చు వచ్చి పడే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి శుక్ర శనివారాలు ఈ వీటి విషయాల్లో అయితే, గృహపరమైన విషయాల్లో, కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యపరమైన విషయాలు, వీటి విషయాల్లో అయితే కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం వృషభ రాశి వారికి కనిపిస్తుంది. అయితే ఇక్కడ మెయిన్గా మనం ఇక్కడ ఎప్పుడైతే అష్టమ రవి దోషం వీళ్ళకి కనిపిస్తుందో, జప కుసుమ సంకాసం కాశపేయం మహద్యుతిం రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం వల్ల వృషభ రాశి వారికి చాలా మేలు జరుగుతుంది. అలాగే బుధుడికి విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవటం వల్ల కూడా వ్యాపారంలో వచ్చే అడ్డంకులు కావచ్చు, క్లోజ్ రిలేషన్స్ మధ్య వచ్చే అనేకమైన ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి కొంచెం దూరం అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ రాశికి షష్టమంలో బుధుడి యొక్క సంచారం బాగుంది, అష్టమంలో శుక్రుడి యొక్క సంచారం బాగుంది, దశమంలో రాహు యొక్క సంచారం కూడా బాగానే ఉంది. మిథున రాశి వారికి రాశ్యాధిపతి అయిన బుధుడి యొక్క సంచారమే 6th హౌస్లో ఇన్వాల్వ్ అయింది అక్కడ. కాబట్టి మీ మేజర్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఏవైతే మిమ్మల్ని ఇరిటేట్ చేస్తూ కొన్ని ట్రబుల్స్, కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయో, సో అలాంటివి మీరు ఓవర్కమ్ అవ్వడానికి, ఆ యొక్క జనరల్ రొటీన్లో వచ్చే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికే ఎక్కువ మీరు ఇక్కడ ఎలాంటిదైనా సరే, అది హెల్త్ ప్రాబ్లం అయినా ఎలాంటి ప్రాబ్లం అయినా ఎక్కువ మీరు కాన్సన్ట్రేట్ చేసే ఆస్కారాలు మనకి కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశికి చూస్తే అష్టమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం, ముఖ్యంగా మిత్రక్షేత్రంలో ఉన్నారు. కాబట్టి దాంపత్య జీవితంలో కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ విషయానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, మీ ఇన్లాస్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అలాగే ఇంకా జాయింట్ అకౌంట్స్, పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కూడా తప్పకుండా ఈ రాశి వాళ్ళకి శుక్రుడి యొక్క సంచారం అష్టమ స్థానంలో యోగించడం వల్ల వీటన్నిటిలో కూడా పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే దశమ స్థానంలో రాహు యొక్క సంచారం ఈ రాశి వారికి మనం మెయిన్గా ఎలివేటెడ్గా కనిపిస్తుందో, తప్పకుండా మిథున రాశి వాళ్ళు ఉద్యోగపరమైన విషయాల్లో మాత్రం చాలా అపోహలు లాంటివి కావచ్చు, ఎక్కువ ఆలోచనలు లాంటివి కావచ్చు పెట్టుకునే ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ రాశ్యాధిపతి అయిన గురుడు కూడా యాక్చువల్గా అక్కడ వ్యయస్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు. సో కాబట్టి కొన్ని ఖర్చులు ఎక్స్పాండ్ అవుతుంటాయి, కొన్ని ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, కొన్ని ప్రయాణాలు చేయాల్సి వస్తూ ఉంటుంది. ఉద్యోగానికి నిమిత్తం, ప్రొఫెషన్ నిమిత్తం ఎక్కువ ఎనర్జీ లాస్ అవ్వాల్సి వచ్చే ఆస్కారాలు కూడా మిథున రాశికి కనిపిస్తుంది. ఈ రాశికి 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది మేజర్గా. ఆది సోమ అలాగే శుక్ర శని 4 రోజులు కూడా అనుకూలంగా ఉంది. సో అలాగే మంగళ బుధ గురువారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం, ద్వితీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం కూడా ఉంది. మెయిన్గా ఈ రాశి వారికి మంగళ బుధ గురువారాల్లో చిన్నపాటి ఖర్చులు అనేవి సూచితంగా మనకు కనిపిస్తున్నాయి. అలాగే ర్యాష్ స్పీచ్ కానీ, ర్యాష్ స్పెండింగ్ కానీ ఈ రెండు కూడా పనికిరావు. సో అలాగే మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్. అలాంటి ఫైటర్ ప్లానెట్ ఎప్పుడైతే కుటుంబ స్థానంలో, వాక్ స్థానంలో ఉన్నాడో అనవసరమైన ఫైటింగ్స్, లేకపోతే మన అగ్రెసివ్నెస్, మన కోపము, మన ఆవేశం అంతా ఇంట్లో వాళ్ళ మీద చూపించే ఆస్కారాలు వస్తూ ఉంటాయి. కాబట్టి వీటి విషయాల్లో కొంత మీరు సంయమనంగా ఉండటం అనేది, ద్వితీయంలో కుజుడు వక్రించి ఉండటం వల్ల, ఇరిటేషన్ వల్ల వచ్చే అనేకమైన అంటే అసహనం వల్ల వచ్చే అనేకమైన ఏమైనా ఇబ్బందుల్ని అది కుటుంబం మీద ఎక్కువగా అది మీకు రిఫ్లెక్ట్ అవ్వకుండా చూసుకోవాల్సిన అవసరం. అలాగే ఫైనాన్స్ విషయాల్లో కూడా, ఆర్థికపరమైన విషయాల్లో కూడా, ఖర్చు విషయంలోనూ కొంచెం మంగళ బుధ గురువారాల్లో కేర్గా ఉండటం అనేది మంచిది. అదేవిధంగా ఈ రాశికి సంబంధించి శుక్ర శనివారాలు చూస్తే తృతీయ స్థానంలోనే చంద్రుని యొక్క సంచారం ఈ రాశికి నడుస్తూ ఉంది మేజర్గా.
సో ఇక్కడ మనకి తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం నడుస్తుండగానే ఆల్రెడీ ఈ రాశికి సప్తమ స్థానంలో రవి యొక్క సంచారం కూడా నడుస్తుంది. కాబట్టి ఈ టైంలో మీ బాస్ ప్రెషర్ ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో డైరెక్ట్ మీ ఇమీడియట్ బాస్, ఇమీడియట్ హెడ్ వాళ్ళ ప్రెషరే నెత్తి మీద ఉండటం వల్ల మీరు మ్యారిటల్ లైఫ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోయే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఎప్పుడైతే ఈ తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే ఆ రాశ్యాధిపతి రవి కూడా సప్తమ స్థానంలో ఎక్కువ ఇక్కడ మనకి గోచారంలో కనిపిస్తున్నారో మీరు పెట్టే ఎక్కువ ఎఫర్ట్ అంతా కూడా వ్యాపారానికి సంబంధించిన విషయాల మీద మీరు ఎక్కువ పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో మీరు ఎక్కువగా మీ క్లోజ్ రిలేషన్స్ని, మీ దగ్గర వాళ్ళని ఎక్కువ పట్టించుకోలేని పరిస్థితులు కానీ, పట్టించుకోలేకపోవటం కానీ పరిస్థితులు అలా ఉండే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి మిథున రాశి వారికి మెయిన్గా అంటే ఈ టైంలో మ్యాచెస్ చూసే విషయాల్లో అయినా, వ్యాపారానికి సంబంధించి తీసుకునే డెసిషన్స్లో అయినా కొన్ని సానుకూల పరిస్థితులు మనకు కొంచెం తక్కువగా ఉన్నాయి. సప్తమంలో రవి ఉన్నాడు ఆల్రెడీ, గురువు గారు కూడా 1000 స్థానంలో ఉన్నారు అక్కడ. కాబట్టి వ్యాపారంలో తీసుకునే డెసిషన్స్ ఖర్చు వైపు వెళ్తూ ఉంటుంది. అండ్ మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో అయినా, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో అయినా కొంచెం మనకి రిజల్ట్స్ తగ్గుతుంది. కాబట్టి సో కొంచెం ఎక్కువ మీరు శ్రద్ధగా ఎలా చేస్తే బాగుంటుంది అనే దాని మీద మీరు ఎక్కువ ఆలోచించడం అనేది చాలా మంచిది. సో ఈ రాశి వారికి మెయిన్గా అక్కడ మనకి చూస్తే కనుక ద్వితీయంలో కుజుడు, సప్తమంలో రవి రెండు ఇబ్బందికరంగా ఉన్నాయి. ఏదైతే ద్వితీయంలో కుజుడు వల్ల మనకి అనవసరంగా మాటల వల్ల కానీ, లేకపోతే ఫ్యామిలీలో కానీ, సప్తమంలో రవి వల్ల క్లోజ్ రిలేషన్స్తో కానీ కొంచెం మనకి ఇబ్బందులు క్రియేట్ అవుతున్నాయి. కాబట్టి ధరణి గర్భ సంభూతం, జపాకుసుమ సంకాసం ఈ 2 నవగ్రహ శాంతి మంత్రులు చదువుకోవటం, అలాగే కుజుడి యొక్క అధిదేవత అయిన సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల, రవికి అలాగే పరమశివుడిని కొలవటం వల్ల కూడా తప్పకుండా మీకు వీటి రెండిటి వల్ల వచ్చే అనేకమైన ఇబ్బందులు ఎక్కువగా ఉంటే కనుక చాలా తగ్గుముఖం పట్టే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. కర్కాటక రాశి వారికి సంబంధించుద్దాం. కర్కాటక రాశి వారికి తృతీయంలో కేతువు, షష్టమంలో రవి, లాభంలో గురుడు 3 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడైతే కర్కాటక రాశి వారికి సంబంధించి చక్కగా తృతీయంలో కేతు మంచి ధైర్యాన్ని, సాహసాన్ని ఇస్తున్నారు. చాలు చక్కగా అందరికీ ఎవరికైనా కావాల్సింది ఫస్ట్ ఆ విల్ పవర్ ఉంటే ఏదైనా మనం సాధించగలుగుతాం. ఆ తర్వాత షష్టమంలో రవి, ముఖ్యంగా చాలా వరకు కూడా షష్టమ స్థానంలో రవి యొక్క సంచారం ఈ వారం నుంచి మొదలవటం చాలా వరకు కూడా రవి షష్టమ స్థానంలో అంటే వీళ్ళకి దరిదాపు 3 నెలల తర్వాత కొంచెం రిలాక్సేషన్ వచ్చినట్టే యాక్చువల్గా కర్కాటక రాశి వాళ్ళకి. అలాగే లాభస్థానంలో గురువు గారి యొక్క సంచారం నిజంగా అన్నిటికంటే అసలు మనం చెప్పుకోదగిన విషయం ఏంటంటే లాభస్థానంలో గురువు గారి యొక్క సంచారం. సో ఈ కర్కాటక రాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు మెయిన్గా 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి మంగళ, బుధ, గురు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే మనం చూసినట్టయితే కర్కాటక రాశి వారికి 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అయినా, సంతానపరమైన విషయాల్లో అయినా, షేర్స్ కావచ్చు, లవ్ లైఫ్ కావచ్చు, వీటికి సంబంధించిన విషయాల్లో అనేకమైన ఆలోచనలు. సో అండ్ క్రియేటివ్ ఫీల్డ్ చేసేవాళ్ళు అండ్ జాబ్లో మీరు చూపించే వర్క్లో అవుట్పుట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎన్నో ఆలోచనలు అనేవి ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. సో ఆలోచనలు ఉన్నాయి. సో ఇది పాజిటివ్ నెగిటివ్ అంటే కొంచెం మనకి ఇదేంటంటే మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యే ఆస్కారాలు కొంచెం తక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి అక్కడ కొంచెం మనం ఓవర్ కాన్ఫిడెన్స్కి పోకుండా ఉంటే బెటర్. ఈ విషయాల్లో మంగళ, బుధ, గురువారాల్లో చూస్తే కనుక చంద్రుని యొక్క రాశి సంచారం ఆల్రెడీ రాశిలో కుజుడు, నీచ కుజుడు నడుస్తున్నాడు. కాబట్టి కొన్ని ఫ్రస్ట్రేటెడ్ సిచ్యువేషన్స్, అసహనంతో కూడిన కొన్ని సిచ్యువేషన్స్ ముఖ్యంగా వృత్తిపరమైన విషయాల్లోనే కర్కాటక రాశి వారికి ఎక్కువ ఎదురయ్యే ఆస్కారాలు ఉన్నాయి. తర్వాత సంతానానికి సంబంధించి ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కూడా పిల్లలకి కర్కాటక రాశి పిల్లలకి జనరల్గా ఆ సబ్జెక్ట్ని ఎక్కించుకునే విషయంలో ఏంటో వాళ్ళకి ఒక రకమైన ఇరిటేషన్ వస్తూ ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కొంతవరకు ఆ ఇరిటేషన్ కారణం ఏంటి, ఎందుకు మనకు తలకెక్కట్లేదు అనేది ఆలోచించుకోవటం. సంతానపరమైన విషయాల్లోనూ, ఉద్యోగపరమైన విషయాల్లోనూ వీళ్ళకి ఎక్కువ షార్ట్ టెంపర్. ఈ రెండింటి రీత్యా వచ్చే సమస్య ఇలా కొంచెం
కుజుడు ఆవేశపరుడు కదా, కొంచెం ఆవేశం తెప్పిస్తూ ఉంటుంది. ఏదో వచ్చినా అది సంయమనంతో పాటించుకుందాం అనుకోడు, ఆవేశం తెప్పిస్తుంది. ఫస్ట్ ఆవేశం రావడం వల్ల ఎదుటి మీద ఎక్కువ అరుస్తుంటుంది, ఎందుకంటే డైరెక్ట్ ఆస్పెక్ట్ 7th హౌస్ మీద ఉంటుంది కాబట్టి. కాబట్టి ఈ ఇన్వాల్వ్మెంట్లో ముఖ్యంగా మీరు ఎదుటి వాళ్ళ మీద అనవసరంగా ఈ రిఫ్లెక్షన్ మీ ఇంట్లో పోన్లే, ఇంట్లో కుటుంబ సభ్యులతో పడితే పడలేదు, కానీ జాబులో మీ కొలీగ్స్తో ఎదుటి వాళ్ళతో పడితేనే అక్కడ కష్టం. అది కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ తీసుకోవడం మంచిది. శుక్ర శనివారాల్లో ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి చక్కగా. సో ఈ రాశి వారికి ముఖ్యంగా ఏంటంటే ఈ వారం నుంచి ఎన్నో కష్టాలు, కొంచెం దూరమైన ఫీలింగ్ కలిగే ఆస్కారాలు అయితే ఉన్నాయి. కొంచెం ఆరోగ్య సమస్యల నుంచి మీరు బయటపడే ఆస్కారాలు కూడా ఉన్నాయి. సో ఎప్పటి నుంచో ఏదైనా కాంపిటేటర్కి విషయం కావచ్చు, కాంపిటీషన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, శత్రు బాధ లేకపోతే ఎనీ కోర్టు కేసెస్, వీటికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత అనుకూలమైన ఫలితాలు కర్కాటక రాశి వారికి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో ఈ కర్కాటక రాశికి మేజర్గా మనం చూస్తే కనుక సప్తమంలో శుక్రుడి యొక్క సంచారం ఉంది, అలాగే అష్టమంలో శని యొక్క సంచారం. శుక్రుడు కానీ శని కానీ రెండు కూడా న్యాచురల్ ట్రాన్సిట్లో ఈ ప్లేసుల్లో యోగించరు. కాబట్టి వ్యాపార రీత్యా మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ కానీ, మ్యారిటల్ లైఫ్లో కానీ, ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ చాలా వరకు కొంచెం బ్యాలెన్స్డ్గా సంయమనంగా వెళ్ళటం అనేదే చాలా చాలా మంచిదిగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో కర్కాటక రాశి వారికి మెయిన్ ఏంటంటే పంచమ స్థానంలో బుధుడి యొక్క సంచారం. కొంచెం ఇది విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కానీ, సంతాన పరంగా కానీ, ఇంకా మీకు ఎడ్యుకేషన్ పరంగా కానీ ముఖ్యంగా ఎదురవుతున్నాయి అనేకమైన సమస్యలని మీరు చక్కగా ఓవర్కమ్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే రాశిలో కూడా కుజుడు ఉన్నారు కాబట్టి కొంచెం ధరణి గర్భ సంభూతం, కుజన వక్రశాంతం, మన ఒంటి మీద ఉన్నదే కుజుడు రాశిలో. అంటే ఆ ఆలోచనలు ఆయన మంత్రాన్ని చెప్పించుకోవటం వల్ల కొంచెం ఆయన నెగిటివ్గా మనకి ఎక్కువ ఇవ్వకుండా మైండ్ని, పాజిటివ్ మైండ్నే క్రియేట్ చేస్తారు. కాబట్టి అది కూడా చదువుకోవడం చాలా మంచిది. ఏదేమైనా గురుబలం కర్కాటక రాశి వాళ్ళకి మాత్రం చాలా మంచి ప్లస్ పాయింట్గా మనం చెప్పాలి. ఎన్నున్నా గురుబలంతో కొట్టుకుపోతూ ఉంది. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి చూస్తే కనుక చతుర్థంలో ఉన్న బుధుడు, మొత్తం నవగ్రహాల్లో ఈ రాశి వారికి సంబంధించి మనకి చతుర్థంలో ఉన్న బుధుడు మాత్రమే సింహరాశి వారికి కొంచెం యోగిస్తున్నారు. సో అది కూడా రెట్రోగ్రేషన్ కంప్లీట్ అయిపోవడం వల్ల బుధ భగవానుడిది ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లోనూ, గృహపరమైన విషయాల్లోనూ చాలా వరకు కూడా ఈ ఎన్నో ఉన్న కన్ఫ్యూజన్స్ ఈ వీళ్ళకి కొంచెం సింహరాశి వాళ్ళకి ప్రజెంట్ తగ్గుముఖం పట్టడం అనేది మనం గమనించవచ్చు. ఈ వారం 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వారికి. ఆది, సోమ, శుక్ర, శని 4 రోజులు కూడా అనుకూలంగా ఉంది. లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం, అలాగే బుధుడి యొక్క సంచారం కూడా చక్కగా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రాపర్టీ సేల్స్ అండ్ పర్చేసెస్ కావచ్చు, వెహికల్కి సంబంధించిన విషయాల్లో కొనుగోలు అమ్మకాలు కావచ్చు, అండ్ గృహానికి సంబంధించి ఫిక్స్డ్ అసెట్స్, ప్రాపర్టీస్కి సంబంధించి ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు చాలా వరకు కూడా కొన్ని ఆలోచనలు ఎక్కువగా ఆది సోమవారాల్లో ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే మొత్తంగా గ్రహానుకూలతలు చాలా వరకు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మరి బుధుడు ఒకడే మన గెయిన్స్ తేలాడు కాబట్టి కొంచెం పరిస్థితుల రీత్యా మాత్రం కొంచెం ఇక్కడ బుధుడి వల్ల మనకి మేలు కనిపిస్తూ ఉన్న మిగతా గ్రహాల అనుకూలత తక్కువ ఉండటం వల్ల వీటి విషయాల్లో కొంచెం మనకి అనుకున్నంత ఇక్కడ మనకి అవుట్పుట్ ఉండే ఆస్కారాలు తక్కువ ఉన్నాయి. మంగళ, బుధ, గురువారాల్లో మేజర్గా ఈ సింహరాశి వాళ్ళు ఇక్కడ డ్రైవింగ్ విషయంలో అయినా, ఎడ్యుకేషన్ విషయంలో అయినా, పేరెంట్స్ హెల్త్ విషయంలో అయినా అనేకమైన ఆలోచనలు ఈ రాశికి ముఖ్యంగా మనం చూస్తే కనుక చాలా వరకు కూడా ఖర్చులు అనేవి ఎక్కువగా ఈ రాశి వారికి ప్రజెంట్ ఈ వారం మనకు కనిపిస్తుంది. అంటే అన్ని విషయాల్లోనూ ఇక్కడ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఆర్ హైయర్ ఎడ్యుకేషన్ ఆర్ ఫారెన్ ట్రావెల్ ఆర్ ఎనీ లాంగ్ జర్నీ, పేరెంట్స్ హెల్త్, ఇలాంటి వాటి ఏవైనా సరే అన్నిట్లో కూడా కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ కనిపిస్తుంది. కాబట్టి వీటికి సంబంధించి ఆలోచన కూడా ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి మంగళ, బుధ, గురువారాల్లో ఉండే ఆస్కారాలు ఉన్నాయి. శుక్ర, శనివారాల్లో రాశిలోనే చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక ఏదైతే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం ఉన్నా రాశ్యాధిపతి అనుకూలత కూడా కొంచెం తక్కువగానే ఉంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో కాబట్టి మీ కాన్సన్ట్రేషన్ అంతా మీ పిల్లల మీద ఉంటుంది. పిల్లలకి సంబంధించి ఒక్కసారిగా మీరు
వాళ్ళని ఎక్కువ డిసిప్లిన్లో పెడదాం అనుకునో, లేకపోతే వాళ్ళకి సంబంధించి ఏం చేస్తున్నారు అనే ఒక రకమైన ఎప్పుడు లేని ఒక రకమైన ఇన్ఫ్లుయెన్స్ మీ పిల్లల మీద చూపించే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కూడా పెట్టినా ఆవిరైపోతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్స్ అనేది పెట్టడం అనేది మంచిదిగా చెప్పబడుతుంది. అలాగే ఈ సింహరాశి వాళ్ళకి ఇక్కడ సప్తమంలో శని ఉన్నారు. ఆల్రెడీ రిట్రగ్రేషన్లో ఉన్న శని మళ్ళీ ఫార్వర్డ్ మోషన్లోకి వచ్చారు. బట్ అష్టమంలో రాహు నడుస్తున్నారు. ఈ వ్యాపారానికి సంబంధించి తీసుకునే డెసిషన్స్లో అయినా ఎనీ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ గురించి మీరు ట్రై చేస్తూ, సో ఇక్కడ పెట్టే స్టాక్స్ కానీ మిగతా వాటిలో చాలా వరకు చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. డబ్బుని మాత్రం ఎడాపెడా అలా పడితే అలా వాడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం సింహరాశి వాళ్ళకి కనిపిస్తుంది. సో అలాగే ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనం చూస్తే నవగ్రహ ఆరాధన అనేది మెయిన్. ఎందుకంటే ఒక్క గ్రహం మాత్రం అనుకూలిస్తుంది కాబట్టి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమః అనుకుని నవగ్రహాలకి నవగ్రహ ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. నవగ్రహాలకి చక్కగా 27 ప్రదక్షిణలు చేయటం, తర్వాత శివాలయాన్ని దర్శించుకోవడం అనేది ఈ రాశి వాళ్ళకి చాలా మంచిదిగా చెప్పబడుతుంది. అలాగే ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత ఈ సమయంలో ఉద్యోగంలో మీరు చూపించే క్రియేటివిటీ కావచ్చు, శాలరీ హైక్లు అడుగుదామన్నా, ఇంక్రిమెంట్లు పెంచుకుందామని ఏమన్నా ప్లాన్ చేద్దాం అనుకున్నా, సో అదే టైంలో కరెక్ట్గా ఇదే టైంలో నా గ్రాఫ్ తగ్గింది అనేటట్టు పొజిషన్ ఉంటుంది. సో కాబట్టి కొంచెం ఎక్కువ కష్టపడి ఇంకొంచెం ఎక్కువ మీ క్రియేటివిటీని డెవలప్ చేసి చూపించడానికి ఈ టైంలో ఎక్కువ ట్రై చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. సో కాబట్టి సింహరాశి వాళ్ళు ఈ విషయంలో కూడా కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి పంచమంలో శుక్రుడు, షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, లాభంలో కుజుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి మనకి కనిపిస్తుంది. ఇప్పుడైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి చక్కగా మిత్రక్షేత్రంలోనే ముఖ్యంగా కన్యారాశికి అతి మంచి శుభుడు, పైగా మంచి ఫ్రెండ్లీ ప్లానెట్ శుక్రుడు పంచమ స్థానంలో ఉన్నారు. సంతానపరమైన విషయాల్లోనూ లవ్ లైఫ్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, కొద్ది గొప్ప కొంత ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవడానికి కావచ్చు, తప్పకుండా ఈ శుక్రుడి యొక్క సంచారం కన్యారాశి వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే షష్టమ స్థానంలో శని యొక్క రిట్రగ్రేషన్ కంప్లీట్ మళ్ళీ ఫార్వర్డ్ మోషన్లోకి రావడం వల్ల అనేక సమస్యలని మీరు కొంచెం జయించుకొని వాటిలన్నింటిని ఓవర్కమ్ అయ్యి ఇప్పుడే కొంచెం స్మూత్గా వెళ్తున్న ఫీలింగ్, అది ఆరోగ్య సమస్య కావచ్చు, శత్రుపీడ కావచ్చు, రుణ ఒత్తిడి కావచ్చు, ఏదైనా ఇది తప్పకుండా. భాగ్యస్థానంలో ఉన్న గురువు గారి యొక్క సంచారం ఎంత చెప్పుకొని తక్కువ. ఎందుకంటే జూపిటర్ 9th హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ గురు అండ్ జూపిటర్ ఈజ్ ఇన్ యువర్ గురుస్థానం. సో కాబట్టి అక్కడ గురువే భాగ్యస్థానంలో ఉండటం, గురుస్థానంలో ఉండటం వల్ల తప్పకుండా ఎక్స్పాన్షన్ ప్లానెట్ ఎప్పుడైతే భాగ్యస్థానంలో ఉంటాడో తప్పకుండా మీ యొక్క వెల్త్ని ఎక్స్పాండ్ చేయడం కావచ్చు, గ్రోత్ని ఎక్స్పాండ్ చేయడం కావచ్చు, ఛాన్సెస్ని ఎక్స్పాండ్ చేయడం కావచ్చు, లక్ని ఎక్స్పాండ్ చేయడం కావచ్చు. గురువు గారు తప్పకుండా కన్యారాశి వాళ్ళకి ఈ యొక్క విషయాల్లో కొంచెం సానుకూలమైన ప్రభావాన్ని ఇస్తారు. లాభంలో కూడా కుజుడి యొక్క సంచారం నడుస్తుంది రాశికి. మెయిన్గా ఈ కన్యారాశి వారికి లాభస్థానంలో కుజుడి యొక్క సంచారం ఏదైతే ఉందో ఇది కూడా మంచి మనకి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే లాభస్థ కుజుడి వల్ల చాలా వరకు మంచి ధైర్యం, అలాగే మంచి విల్ పవర్, దాంతోపాటు మంచి హెల్త్, ఇంకా స్థిరమైన ఆలోచన, ఇవన్నీ కూడా కన్యారాశి వారికి చక్కగా కుజుడు కూడా కల్పిస్తున్నాడు. అలాగే 10, 11, 12 స్థానాల మీదుగా ఇక్కడ చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వాళ్ళకి. ఎప్పుడైతే ఈ రాశికి ఆది సోమ మంగళ బుధ గురు చంద్రబలం కూడా చక్కగా అనుకూలంగా ఉంది కన్యారాశి వారికి. అంటే మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత, శుక్ర శని గురు కుజ చంద్రుల యొక్క అనుకూలత, 5 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి కనిపిస్తుంది. కాబట్టి ఈ వారం మీరు చేపట్టే పనులు ఏవైతే ఉంటాయో తప్పకుండా వాటి మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ ముందుకెళ్తే తప్పకుండా సానుకూలమైన రిజల్ట్స్ వాటిలో మీకు వచ్చే ఆస్కారాలు కన్యారాశి వారికి మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఈ వారం ఆది సోమవారాల్లో వారం ప్రారంభం దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతుంది. కాకపోతే కొన్ని ఆలోచనలు, చేసిన పని మళ్ళీ చేయాల్సి రావటం, అలాగే కొంచెం చేసిన పని కొంచెం నచ్చకపోవటం, లేకపోతే మీతో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో యాక్చువల్గా ఈ రాశికి సంబంధించి మీరు ఎవరితో అయితే వర్క్ చేస్తారో, ఎవరైతే ఫ్రీక్వెంట్గా ఉంటుంటారో వాళ్ళతో కొన్ని ఐడియాలజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే ఆస్కారాలు మనకి కనిపిస్తున్నాయి.
మంగళ బుధ గురువారాల్లో చూస్తే కనుక ఇక్కడ లాభస్థానంలో కుజుడి యొక్క సంచారం, లాభస్థానంలో కుజుడు యోగిస్తారు, చంద్రుడు యోగిస్తారు. సో కాబట్టి మంగళ బుధ గురువారాల్లో మళ్ళీ కొంతవరకు వీళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ చంద్రుడి యొక్క లాభస్థాన సంచారం తప్పకుండా ఈ 3 రోజుల్లో మీరు పడ్డ కష్టానికి తగ్గట్టుగా ఏదో ప్రతిఫలం అనేది వ్యాపారస్తులకి అయితే ప్రాఫిట్, లేకపోతే ఎవరికన్నా మీరు చేసిన పనిలో కొంచెం రికగ్నైజ్ ఇలాంటివి రావటం అనేది మనం గమనించదగిన విషయం. ఇక వారాంతానికి శుక్ర శనివారంలో చంద్రుడి వేయిస్థాన సంచారం మనకు కనిపిస్తుంది. ఇక్కడ శుక్రుడు ఎప్పుడైతే వేయిస్థాన సంచారంలో ఉంటున్నారో ఈ రాశికి మెయిన్గా ఏంటంటే ఇక్కడి నుంచి కొంచెం మానసికమైన వ్యధ అనేది ఎక్కువయ్యే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి ఈ రాశి వాళ్ళకి సంబంధించి. కాబట్టి మీ అందరి పీస్ మానసిక ప్రశాంతత కొంచెం కొరవడే ఆస్కారాలు, కుటుంబంలో చిన్నపాటి ఇబ్బందులు గృహపరంగా కొంచెం ఏర్పడే ఆస్కారాలు ఈ రాశికి కన్యా రాశి వారికి కనిపిస్తున్నాయి. సో ఈ రాశికి మెయిన్గా ఏంటంటే అర్ధాష్టమ రవి దోషం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం, మానసిక ప్రశాంత సౌఖ్యం ఇవన్నీ కొంచెం తగ్గే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఆయనకి రవికి సంబంధించే జపాకుసుమ సంకాసం, రవినవగ్రశాంతి మంత్రం ఎక్కువ చదువుకోవటం కానీ, అలాగే ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవటం కానీ ఇలాంటివి చేయటం వల్ల చాలా వరకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఇక్కడ రవి వల్ల మీకు ఏర్పడతాయి. సో బుధుడికి ఏంటంటే ఇక మీరు చేసిన పని మీద సాటిస్ఫాక్షన్ అనేది కలిగే విషయంలో చాలా వరకు కొంచెం ఇబ్బంది కలగడం వల్ల వచ్చే ఇబ్బంది కానీ మేజర్గా కాదు. ఇక్కడ అంటే మీకు మీ ఎదుటి వాళ్ళకి మధ్య ఇక్కడ ఐడియాలజికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంతవరకు ఇక్కడ ఎక్కువ డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యే ఆస్కారాలు ఉంటూ ఉన్నాయి. కాబట్టి ప్రియాంగు గులికాశ్యాము బుధుడికి సంబంధించి మీ రాశ్యాధిపతికి సంబంధించిన నవగ్రశాంతి మంత్రం చదువుకోవడం కూడా కన్యా రాశి వాళ్ళకి ఈ సమయంలో చాలా మంచిది. తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి ద్వితీయంలో బుధుడు, తృతీయంలో రవి, చతుర్థంలో శుక్రుడు, షష్టమంలో రాహువు, 4 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే కనుక చక్కగా ఆర్థిక పరమైన విషయాల్లో ఏవైతే మనీ సోర్సెస్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా, ట్రాన్సాక్షన్స్ విషయంలో కానీ, రావాల్సిన మనీ విషయంలో మీకు ఇన్ఫర్మేషన్ కానీ ఇవి ఏవైతే మిస్ అవుతూ ఉన్నాయో తప్పకుండా ఈ తులారాశి వాళ్ళకి ఇక్కడ అవన్నీ కూడా కొంచెం సానుకూలపడే ఆస్కారాలు ఈ వారం కనిపిస్తున్నాయి. అలాగే చక్కగా మంచి తేజోవంతమైన ధైర్యం, వీళ్ళకి మంచి విల్ పవర్ ఈ వారం నుంచి ఎనేబుల్ అవటం అనేది ప్రత్యేకంగా మనం గమనించదగిన విషయం. రాశికి రాశ్యాధిపతి అయిన శుక్రుడే మిత్రక్షేత్రంలో మకర రాశిలో చక్కగా అక్కడ సంచరిస్తున్నారు చతుర్థ స్థానంలో. కాబట్టి చాలా వరకు కూడా తులారాశి వాళ్ళకి కొంచెం మానసిక ప్రశాంతత, ఎందుకు అనవసరంగా ప్రశాంతంగా ఉండే జీవితానికి కొంచెం హోటల్స్కి వెళ్దామని కానీ, కొంచెం ఏమన్నా కొంచెం కంఫర్ట్స్ ఎక్కువ కోరుకుందామని కానీ, వెహికల్కి సంబంధించిన విషయాల్లో కానీ, గృహానికి సంబంధించిన విషయాల్లో కానీ ప్రతి విషయంలో ఏదో కొంత మంచి కంఫర్ట్తో ఉందాం అనుకునే విధంగా ఇక్కడ మీ యొక్క మైండ్, మీ యొక్క ఐడియాలజీ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. మీ యొక్క కంఫర్ట్స్ కూడా తప్పకుండా అలాగే పెరిగే ఆస్కారాలు ఈ యొక్క వారం మనకి కనిపిస్తున్నాయి. ఇక షష్టమంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. రాహువు ఈ తులారాశి వాళ్ళకి నాకు తెలిసి చాలా వరకు కూడా చాలా లాంగ్ రన్ ఉంటున్నారు. సో ఎలా అయితే ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ మన మంచిగా అనుకుంటూ ఉంటారు. ఆ వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతూ మీరు లాభపడుతూ ఉంటారు. సో మెటీరియలిస్టిక్ గెయిన్స్ని రాహు ఇస్తూ ఉన్నాడు ఈ విధంగా. అదేవిధంగా 9, 10, 11 స్థానాల మీదకి చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి మంగళ, బుధ, గురు, శుక్ర, శని 5 రోజులు కూడా చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి ఇక్కడ చంద్రుడితో కలిపి 5 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. ఎప్పుడైతే మోర్ దెన్ 5 ప్లానెట్స్ ఇక్కడ మనకి చక్కగా యోగిస్తున్నాయో తులారాశి వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి మేజర్గా ఏంటంటే చంద్రబలం కూడా అనుకూలంగా ఉండడం, మంచి విల్ పవర్, ఇంకొంచెం ముందుకి వీళ్ళు దూసుకుపోయే ఆస్కారాలు ఉన్నాయి. ఏ పని మీద అయితే మీరు చక్కగా కాన్సన్ట్రేషన్ పెడతారో ఆ పని తప్పకుండా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈ టైంలో. ఆది సోమవారంలో భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఏంటంటే కొంచెం లాంగ్ జర్నీస్ చేయాల్సి రావటము, దూర ప్రయాణాలకు సంబంధించి కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్కి సంబంధించి మీరు పాల్గొనే ఆస్కారాలు, లేకపోతే ఈ సమయంలో మీ తండ్రి గారు మీరు విడిగా ఉంటే కనుక మీ ఇంటికి మీ తండ్రి గారు వచ్చే ఆస్కారాలు ఇలాంటివి కొన్ని మనకు కనిపిస్తున్నాయి. అలాగే మంగళ, బుధ, గురువారాల్లో మనం చూస్తే కనుక దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే కుజుడి యొక్క సంచారం కూడా ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ రాశి వాళ్ళకి దశమస్థానంలో చంద్రుడు చక్కగా యోగిస్తాడు, కానీ కుజుడు కూడా అక్కడే ఉన్నాడు. కాబట్టి ఎదుటి వాళ్ళతో అనవసరంగా చీటికి మాటికి అయ్యే చిన్న చిన్న
వాటిలో ఏమంటారంటే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ తప్పించి మీ వర్క్లో ఎప్పుడైతే అదర్స్ ఇంకోళ్ళు ఇన్వాల్వ్ అవుతుంటారో అనవసరంగా మీ ప్రొఫెషన్కి డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధమైన డిస్టర్బెన్స్ మాత్రమే కనిపిస్తుంది. సో దీనివల్ల మార్చిస్తే ప్లానెట్ ఆఫ్ ఫైటర్, అది 10th హౌస్లో ఉండడం వల్ల ఏంటంటే కొంత మాకు తెలిసిలో ఎన్నిసార్లు చెప్తావు నువ్వు అని ఒక రకమైన ఇరిటేషన్, అసహనం అనేది కొన్నిసార్లు వస్తుండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మంగళ బుధ గురువారాల్లో వర్క్ ప్రొఫెషన్ విషయంలో కూల్ డౌన్ అనుకుంటూ ఉండండి. మీ ఫ్యామిలీ అండ్ మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్ కావచ్చు, మీ ఫ్యామిలీ అండ్ అదర్స్ వీళ్ళే మీ యొక్క వర్క్కి అడ్డొస్తూ ఉంటారు. వారాంతానికి చూస్తే కనుక ఈ రాశి వారికి లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, చక్కగా లాభస్థానంలో చంద్రుడు యోగిస్తారు, అలాగే తృతీయంలో కూడా రవి కూడా యోగిస్తారు. సో వారాంతానికి పెట్టే ఎఫర్ట్స్లో కానీ చక్కగా మీకు మంచి రికగ్నేషన్, మంచి గుర్తింపు, దాని త్రూ హెల్త్, వెల్త్ రెండు కూడా మీకు ఇక్కడ ఇంప్రూవ్ అయ్యే ఆస్కారాలు తప్పకుండా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి లాభంలో చంద్రుడు యోగిస్తారు, తృతీయంలో రవి యోగిస్తారు. కాబట్టి ఈ టైంలో చాలా వరకు కూడా మీ కష్టాలు కొంచెం దూరం అయినట్టు మీ ఫీలింగ్ ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. మనం తులారాశికి సంబంధించి మేజర్గా చూస్తే దశమంలో ఉన్న కుజుడి వల్ల మాత్రమే మీరు చేసే పనిలో మాత్రం ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ కనిపిస్తూ ఉంది. కాబట్టి చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి, సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి, ధరణీ గర్భ సంభూతం కుజన వగ్రశాంతి మంత్రం చదువుకోండి, ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి మీకు వస్తాయి. వృశ్చిక రాశి వారికి సంబంధిద్దాం. సో వృశ్చిక రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక తృతీయంలో శుక్రుడు, సప్తమంలో గురుడు, లాభంలో కేతు, 3 గ్రహాల యొక్క అనుకూలత ఇక్కడ వృశ్చిక రాశి వారికి మనకు కనిపిస్తుంది. చక్కగా తృతీయ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఏదైతే మిత్రక్షేత్రంలో ఫ్రెండ్లీ హౌస్లో మకర రాశిలో ఉంటున్నారో శుక్రుడు కూడా చాలా వరకు కూడా ఇటు మీ కొలీగ్స్తో ముఖ్యంగా ఈ టైంలో అనవసరంగా మనం ఎవరితో కూడా ఒక ఈగో ఫీలింగో లేకపోతే డామినేటింగ్ గానో కాకుండా అందరినీ కలుపుకెళ్ళిపోదాం ప్రశాంతంగా అనే విధంగా మీరు ముందుకు వెళ్ళటం వల్ల చాలా వరకు మీ క్లోజ్ అట్మాస్ఫియర్లో మీరు ఆనందంగా గడపగలిగే ఆస్కారాలు ఉన్నాయి. ఎవరైతే సింగర్సు, కళాకారులు వీళ్ళకి సంబంధించి ఉన్నారో, రైటర్స్ కావచ్చు, ఇంకా కమ్యూనికేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి సంబంధించి కొంచెం ఈ శుక్రుడి యొక్క సంచారం మంచి ప్లస్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే వృశ్చిక రాశికి మేజర్గా 7వ స్థానంలో కూడా గురువు గారి యొక్క సంచారం చాలా అద్భుతంగా నడుస్తూ ఉంది. ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్ వీళ్ళకి బలం ఏంటంటే గురువు గారి యొక్క వీక్షణ రాశి మీద ఉంటాం. గురు వీక్షణ రాశి మీద ఉండటమే ఈ రాశి వాళ్ళకి చాలా చాలా మెయిన్ పెచ్చింగ్గా మనం చెప్పుకోదగిన విషయంగా చెప్పుకోవచ్చు. అలాగే లాభంలో కేతు మనం చూసాం, చాలా లాంగ్ రన్గా కేతు యొక్క సంచారం కూడా ఈ రాశి వారికి చాలా వరకు యోగిస్తూ ఉంది. ఏదో విధంగా ఆయన ప్రాఫిట్ తేవడానికి చాలా వరకు ట్రై చేస్తూ ఉన్నారు. ఈ వృశ్చిక రాశి వారికి 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి శుక్ర శనివారాలు వారాంతం 2 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభంలో ఆదివారం, సోమవారం చంద్రుని యొక్క సంచారం 8వ స్థానంలో ఎప్పుడైందో అలాగే ఇక్కడ ఈ రాశి వారికి సంబంధించి ముఖ్యంగా ఆ రాశికి ఎనిమిక్ ప్లానెట్ అయిన బుధుడు ఎప్పుడైతే రాశిలో ఉన్నాడు, ఈ మనం చూస్తే కనుక వారం ప్రారంభం ఇక్కడ ఈ వృశ్చిక రాశి వారికి సంబంధించి కొంచెం టెన్షన్ ఏదో తెలియని విషయంలో ఎక్కువ ఉండే ఆస్కారాలు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఎందుకంటే 8వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. సో కాబట్టి అక్కడ మేజర్గా ఏంటంటే ఇక్కడ శత్రుక్షేత్రంలో బుధుడి యొక్క సంచారం రాశిలో నడుస్తుంది కాబట్టి అనేకమైన ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. ఏం చేద్దాం ఆ ఆలోచనలకి పోనీ ఒక ఎండ్ అనేది ఉండదు, ఆలోచనలు మాత్రమే ఉంటుంటాయి. అలాగే మంగళ బుధ గురువారాల్లో మనం చూస్తే కనుక ఈ రాశికి భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ కుజుడు ఈ రాశికి నీచులో సంచరిస్తున్నారు, రెట్రోగ్రేషన్ అయ్యి, చంద్రుడు కూడా భాగ్యస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఓవర్ స్ట్రెస్, ఓవర్ స్ట్రెయిన్ ఇన్ యువర్ జాబ్ ఆర్ హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్ విషయంలో కావచ్చు, ఎనీ ట్రావెల్స్ విషయంలో కావచ్చు, ముఖ్యంగా భాగ్యస్థానంలో కుజుడి యొక్క సంచారం మాత్రం కొంత స్ట్రెయిన్ ఎక్కువగా కలిగజేసే ఆస్కారాలు మంగళ బుధ గురువారాల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి వీటి విషయాల్లో వీళ్ళు కేర్ తీసుకోవటం అండ్
ఇక్కడ కుజుడి యొక్క రాశి సంచారం భాగ్యస్థానంలో ఉండటం వల్ల కొంచెం ఫాదర్ రిలేటెడ్ ఇష్యూస్, నాన్నగారికి సంబంధించిన విషయాల్లో, వీళ్ళకి సపోర్ట్కి సంబంధించి కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య ర్యాపోకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొంచెం చిన్నపాటి ఇష్యూస్ అనేవి ఉండే ఆస్కారాలు మనకి భాగ్యస్థానం కుజుడి వల్ల కనిపిస్తున్నాయి. అలాగే వారాంతంలో చూస్తే కనుక దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశికి ఆల్రెడీ దశమస్థానంలో చంద్రుడు యోగిస్తారు. అండ్ అలాగే రవి కూడా ద్వితీయ స్థాన సంచారంలో ఉన్నారు. సో మెయిన్గా ఈ రాశి వారికి సంబంధించి ఫ్యామిలీ అండ్ ఫైనాన్స్ విషయాలకి సంబంధించి కొంచెం మనీ అనేది కొంచెం డ్రై అయ్యే ఆస్కారాలు, వారాంతంలో కొంచెం ఖర్చులు కుటుంబ పరంగా ఉండే ఆస్కారాలు వీళ్ళకి కొంచెం కనిపిస్తున్నాయి. కాబట్టి వీటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం, మనీ డ్రైనెస్ అంటే ఎక్కువ ఖర్చులు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో వృశ్చిక రాశి వారికి మెయిన్గా మీ ఫ్యామిలీ అండ్ మీ ఇన్లాస్ ఫ్యామిలీ కావచ్చు, మీ ఫ్యామిలీ అండ్ ఏదైతే అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అండ్ మీ ఫైనాన్షియల్ ఇన్కమ్, మీరు సంపాదించే ఇన్కమ్, ఈ రెండింటి మధ్య కొంచెం నాన్ సింక్ ఉండే ఆస్కారాలు ప్రజెంట్ మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయాల్లో కూడా కొంచెం ఈ రాశి వాళ్ళు ఆలోచించుకొని టూ ఫ్యామిలీస్ మధ్య అండర్స్టాండింగ్ అనేది ఎక్కువ అలవరుచుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. బట్ ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండదు. గత 3 వారాలలో ఉన్నంత డిస్టర్బెన్స్ అయితే ఇక్కడ ఉండదు. ఎందుకంటే బుధుడి యొక్క రెట్రగ్రేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి సంబంధించి 7వ స్థానంలో ఉన్న గురువు గారి యొక్క సంచారం ఇక్కడ నిజంగా మ్యారిటల్ లైఫ్కి కానీ, వ్యాపారానికి సంబంధించి కావచ్చు, కాంట్రాక్ట్కి సంబంధించి కావచ్చు, మీ ఆరోగ్యపరమైన విషయాలకు కావచ్చు, గురువు గారు మాత్రం చాలా మంచి ఆస్పెక్ట్తో వృశ్చిక రాశి వారిని కాపాడుతున్నారనే చెప్పాలి. కాబట్టి ఈ రాశికి మెయిన్గా సరే రాశిలో ఉన్న బుధుడు ఓకేలేండి, రాశ్యాధిపతి కుజుడు నీచులో ఉన్నాడు కాబట్టి కొంచెం ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం తమ్ మంగళం ప్రణమామ్యహం కుజనవగ్రశాంతి మాత్రం కంపల్సరీ చదువుకోండి, చాలా మంచిది. అలాగే ఈ రాశికి సంబంధించి మేజర్గా మనం చూస్తే ఇంకొకటి ద్వితీయంలో రవి, వాక్స్థానంలోనే రవి యొక్క సంచారం జరుగుతుంది. కాబట్టి కొంచెం మరి తప్పకుండా జపాకుసుమ సంకాసం రవి నవగ్రహశాంతి మంత్రం చదువుకుంటే అటు కుటుంబ పరంగా, ధనపరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఉంటుంది. ధనురాశి వారికి సంబంధించుద్దాం. ధనుసు రాశి వారికి ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో శని, దశమంలో కేతు 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. ఇప్పుడైతే ఈ రాశి వారికి సంబంధించి ద్వితీయంలో శుక్రుడి యొక్క సంచారం, తృతీయంలో శని, దశమంలో కేతు ఉంటాం. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ రాశికి మంచి మిత్రక్షేత్రంలో మిత్రగ్రహమైన శుక్రుడు ఉన్నారో ఆర్థికపరమైన విషయాల్లో, ఫైనాన్షియల్కి సంబంధించిన విషయాల్లో ధనురాశి వాళ్ళకి చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. ఫైనాన్షియల్గా కావచ్చు, ఈ శుక్రుడి యొక్క సంచారం ఈ రాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లోనూ, వాక్స్థానంలో ఉన్న ఈ శుక్రుడి వల్ల చక్కగా మధురమైన వాక్కులు, ఆహా ఎంత బాగా మాట్లాడుతున్నాడో మీ వాడు అటు ఒరిజినల్ క్యారెక్టర్ తర్వాత ట్రాన్సిట్ రీత్యా ఇప్పుడు మాత్రం అందరితో కూడా ఎందుకో చక్కగా ప్లెజెంట్గా మాట్లాడదాం, ఏం పోయింది అనుకునేట్టుగా ఉంటారు వీళ్ళు. సో అలాగే తృతీయ స్థానంలో కూడా శని యొక్క సంచారం తప్పకుండా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మంచి పరాక్రమ స్థానంలో ఓన్ హౌస్లో మూల త్రికోణం కుంభరాశిలో శని మంచి పట్టుదల, మంచి విల్ పవర్, మంచి ఆత్మవిశ్వాసంతో మిమ్మల్ని తీసుకెళ్తున్నారు. ఆయన ద్వితీయంలో శుక్రుడు ఉన్నాడు, తృతీయంలో శని ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మీరు పెట్టే ఎఫర్ట్ ఏదైతే ఆర్థికపరమైన విషయాల మీద ఉంటుందో, ఫైనాన్స్కి సంబంధించిన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు చక్కగా మంచి విల్ పవర్తో తీసుకోవటం వల్ల, పరాక్రమ స్థానంలో ఉన్న శని వల్ల మీ ధైర్యం, మీ సాహసం తోడై దాంతోపాటుగా ఆర్థికాభివృద్ధి కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది ధనురాశి వాళ్ళకి. దశమ స్థానంలో కేతు యొక్క సంచారం కూడా చక్కగా ఈ రాశి వాళ్ళకి మామూలుగానే వృత్తిపరమైన విషయాల్లో జాబ్ పరంగా ఏదో చిన్న డిస్సాటిస్ఫాక్షన్స్ ఉంటాయి కానీ అంటే ఓకే. మేజర్గా ఈ యొక్క వారం మనం చూస్తే 7 ఇక్కడ 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఎప్పుడైతే ఈ రాశికి 7, 8, 9 ఈ రాశిలో సంచారం ఉందో ఆది సోమ ఈ 2 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి మంచి అనుకూలమైన కాలంగా మనం చెప్పచ్చు. ఎప్పుడైతే చంద్రుని యొక్క సంచారం 7వ స్థానంలో ఉందో ఈ రాశి వాళ్ళకి తప్పకుండా చంద్రబలం అనుకూలమే. 7వ స్థానంలో చక్కగా అటు మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, బిజినెస్ పార్ట్నర్తో కావచ్చు, మిగతా వాళ్ళంతా వ్యవహారం అంతా బాగానే నడుపుదాం అనిపిస్తుంది.
బట్ ఇక్కడ ఎప్పుడైతే బుధుడి యొక్క సంచారం కూడా కొంచెం వ్యయ స్థానంలో ఉందో కొంతవరకు జాబ్ని కష్టపడి చేయాల్సి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. వ్యాపారంలో కూడా ఖర్చులు అనవసరంగా ఏవో అన్నెసరీగా వస్తూ ఉంటాయి. వ్యాపార పరంగా కూడా ఇలాంటి కొంచెము అండ్ లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన హెల్త్ ఇష్యూ కావచ్చు, ప్రవాసానికి స్టేట్ టు స్టేట్ జర్నీస్కి సంబంధించిన విషయాలు ఓవర్ ఎక్స్పెన్సెస్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అలాగే మంగళ బుధ గురువారాల్లో చూస్తే చంద్రుని యొక్క అష్టమ స్థాన సంచారం, అష్టమ స్థానంలోనే కుజుడు కూడా ఉన్నారు. సో ఈ ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్ కావచ్చు, సంతానపరమైన విషయాల్లో కావచ్చు, చాలా వరకు కూడా వీళ్ళకి అప్ అండ్ డౌన్స్, సమ్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వల్ల ఎటువంటి డెసిషన్స్ తీసుకుందాం అనేది వీళ్ళకి అర్థం కాదు. సో మెయిన్గా టేక్ కేర్ అబౌట్ యువర్ చిల్డ్రన్స్ హెల్త్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోనూ కొంచెం జాగ్రత్తగా ముందుకెళ్లాల్సిన అవసరం ఈ రాశి వాళ్ళకి మనకి కనిపిస్తుంది. అష్టమ స్థానంలోనే ఉండే ఈ చంద్రుడి యొక్క సంచారం, కుజుడి యొక్క సంచారం మరి వీళ్ళకి కొంతవరకు మనకి ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తూ ఉంది. కాబట్టి కొంచెం మెంటల్ టెన్స్ అనేది 2 రోజులు ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో కాబట్టి మీరు కొంత స్టెబిలైజ్డ్గా మీ యొక్క ఆలోచనల్ని ఉంచుకోవటం ఈ సమయంలో చాలా అవసరం. అష్టమ స్థానంలో కూడా కొంచెం కుజుడి యొక్క రెట్రాగ్రేషను, అలాగే నీచ కుజుడి యొక్క ఇది కనిపిస్తుంది. కాబట్టి కొంతవరకు ఈ రాశి వాళ్ళకి ఇన్లాస్, అత్తగారు మామగారు కావచ్చు, అలాగే అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అండ్ జాయింట్ అకౌంట్స్ విషయాల్లో కావచ్చు, మీ లైఫ్ పార్ట్నర్తో వచ్చే అనేకమైన డిస్ప్యూట్స్ని అంటే డిస్టర్బెన్సెస్ వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. వాటిని కొంచెం చాలా వరకు కూడా కొంచెం ఇరిటేషన్కి లోన్ అవ్వకుండా మీరు వాటిని సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారాంతానికి చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఈ రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే ఆల్రెడీ చంద్రుని యొక్క సంచారం అక్కడ భాగ్యస్థానంలో ఉంది. కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్లో మీరు పాలు పంచుకోవటం కావచ్చు, అలాగే కొన్ని దూర ప్రయాణాలు కావచ్చు, లక్ అండ్ ఫార్చ్యూన్, కొన్ని అదృష్టకరమైన ఫార్చ్యూన్కి సంబంధించిన విషయాలు మీకు వాటిగా మీ వైపుకు వచ్చే ఆస్కారాలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో అక్కడ బుధ కుజులు అనుకూలంగా లేరు. అలాగే కొంచెం స్ట్రెస్ కూడా పెరుగుతూ ఉంది రాశికి నెమ్మదిగా. మెయిన్గా వ్యయంలో ఉన్న బుధుడు, అష్టమంలో ఉన్న కుజుడు, రాశిలో ఉన్న రవి సంచారం ఇవి కొంచెం మనకి ఇంపాక్టివ్. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం, విఘ్నేశ్వరుని ఆరాధన చేసుకోవటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువ ఆరాధించడం, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి చక్కగా ఈ రాశి వాళ్ళ ధరణి గర్భ సంపుతం కానీ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కానీ డైలీ చేసుకోవడం చాలా మంచిది. ఇంకా స్ట్రెస్ అవి అంటారా, ఇక కామన్ అవి తప్పవు కొంతవరకు. సో ఈ 2 చేసుకోవడం వల్ల చాలా వరకు బ్యాలెన్స్డ్గా రాశి వాళ్ళకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ప్రజెంట్గా మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో అయినా సో కొంతవరకు గురుబలము లేదు, కొంచెం అనుకూలత కొంచెం తక్కువ ఉంది. కాబట్టి ఈ టైంలో కొంచెం పార్ట్నర్షిప్స్, మ్యారిటల్ లైఫ్కి సంబంధించి, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఓకే ఉన్నదే మనం కొంచెం ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మనం ప్రాఫిట్ తెచ్చుకుంటే చాలు. మకర రాశి వారికి సంబంధించుద్దాం. మకర రాశికి రాశిలో శుక్రుడు, తృతీయంలో రాహు, పంచమంలో గురుడు, లాభంలో బుధుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది మకర రాశి వాళ్ళకి సంబంధించి. ఎప్పుడైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనకి ముఖ్యంగా చూస్తే కనుక మిత్రక్షేత్రంలో శుక్రుడు లాంటి గ్రహం, పైగా మకర రాశికి వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆయన. సో రాశిలో ఉంటాం, సంతానానికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు మీకు మంచి మీ పిల్లలు వాళ్ళతో మీరు హాయిగా స్పెండ్ చేయగలుగుతాం. కొంచెం ఎంటర్టైన్మెంట్కి మీరు ప్రయారిటీ ఇవ్వటం. సో మూవీస్ అనో వాటికనో వీటికనో కొంచెం మీకు ఏది ఎంటర్టైన్మెంట్ అనిపిస్తే ఆ పని చేయడానికి ఎక్కువ ఇష్టపడడం మనకు అనిపిస్తుంది. పరాక్రమ స్థానంలో ఉన్న రాహు కూడా తప్పకుండా ఇక్కడ మీ పరాక్రమాన్ని, మీ విల్ పవర్ని పెంచుతూ మీరు చేసే యొక్క పనిలో ఆయన మీకు వెనకడుగు వేయకుండా దానికి తగ్గ మంచి పుషప్ని ఇస్తూ రాహు చక్కగా మీకు చాలా కోఆపరేట్ చేస్తున్నారు. అన్నిటికంటే పంచమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం జరుగుతుంది. చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి ఎవరైతే జాబ్లో ఇంకొంచెం బెటర్మెంట్ కోరుకుంటారో, వీళ్ళు చేస్తున్న జాబ్లో వీళ్ళ క్రియేటివిటీకి సంబంధించి కానీ, వీళ్ళకి నాలెడ్జ్కి సంబంధించి కానీ, ఉన్న టాలెంట్కి సంబంధించి వీళ్ళకి మనకంత రావట్లేదు, ప్రిఫరెన్స్ కావచ్చు, లేకపోతే అంత మనకి తగ్గట్లేదు అనుకుంటే తప్పకుండా వీళ్ళు మళ్ళీ ప్రయత్నాలు చేయటం, లేకపోతే ఉన్న చోటే వీళ్ళు ఆ యొక్క అభివృద్ధిని పొందటం
మకర రాశి వాళ్ళకి కనిపిస్తుంది. ఇక లాభస్థానంలో కూడా బుధుడి యొక్క సంచారం మేజర్గా మనం చూస్తే కనుక మకర రాశి వాళ్ళకి ఈ లాభస్థానంలో బుధుడు మొన్నటి వరకు కూడా రెట్రోగ్రేషన్ అయి ఉంటాం. చాలా వరకు ఈ రాశి వారికి మనం చూస్తే సో ఇక్కడ ఇప్పుడు కనీసం ఆయన ఫార్వర్డ్ మోషన్లోకి రావటం వల్ల మీకు రావాల్సిన గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ విషయంలో అయినా ఏదైనా ఒక విషయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ విషయంలో అయినా దానికి సంబంధించి పర్టికులర్గా ఏంటి విషయం అనేది మీకు తెలిసే ఆస్కారాలు మనకి ఎక్కువగా మకర రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. వారం ఆది, సోమ, మంగళ, బుధ, గురు 5 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చక్కగా అనుకూలంగా ఉంది. ఎప్పుడైతే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు. అదేవిధంగా షష్టమాధిపతి అయిన ఆ యొక్క ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా లాభస్థాన సంచారంలో ఉన్నాడు. కాబట్టి కోర్టు కేసెస్ కావచ్చు, కన్ఫ్లిక్ట్స్ కావచ్చు, వివాదపరమైన విషయాలు కావచ్చు, కాంపిటీటర్స్ కావచ్చు, కాంపిటీషన్ కావచ్చు, డైలీ రొటీన్లో ఎదురవుతున్న అనేక సమస్యలు కావచ్చు, వీటి వల్ల తప్పకుండా వీటి విషయాల్లో మీకు ఎంతో కొంత మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. మంగళ, బుధ, గురువారాల్లో మాత్రం సప్తమంలో కుజుడు ఉన్నాడు, సప్తమంలో చంద్రుడు కూడా ఉంటారు. సో ఇక్కడ లైఫ్ పార్ట్నర్తో అయినా, కుటుంబంలో ఉన్న సభ్యులతో అయినా, జాబులో మీరు పనిచేసి మీ కొలీగ్స్తో అయినా, ఎదుటి వాళ్ళతో అయినా అనవసరంగా చిన్న చిన్న పొరపచ్చాలనే వస్తుంటాయి. సో ఇది లాంగ్ రన్గా ఉంటుంది. ఒక్కసారి వచ్చిందంటే ఇంక అది జిడ్డులా పట్టుకుని ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ కుజస్తంభం జరుగుతుంది కాబట్టి ఇలాంటివి ఎక్కువ మీరు తలకాయ నొప్పులు పెట్టుకోకుండా ఉండటం అనేది మంచిది. ఎదుటి వాళ్ళతో గొడవలు ఎక్కువగా అనేది. వారాంతానికి చూస్తే శుక్ర శనివారంలో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. అష్టమ స్థానంలో చంద్రుడు యోగిస్తారు ఆల్రెడీ ఈ రాశి వాళ్ళకి సంబంధించి. అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఏదైతే ఉందో ఈ రాశికి ఆరోగ్యపరమైన విషయాల్లోనూ, జాయింట్ అకౌంట్స్కి సంబంధించిన విషయాల్లోనూ, ఇన్హెరిటెన్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొన్ని ఎక్స్పెన్సెస్ అనేవి క్రియేట్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. కొన్ని విషయాలు ఎక్కువ టెన్స్ ఫీలింగ్ అనేది మైండ్లో వారాంతంలో ఈ రాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఇక్కడి నుంచి మీ జాబుని చక్కగా హెల్త్ అండ్ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాలు కొంచెం ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి వీటి విషయాలు కొంచెం కేర్ అనేది మకర రాశి వారికి అవసరం. రవి ద్వాదశ నామాలు చదువుకోవటం రాశి వాళ్ళకి చాలా చాలా మంచిది. అలాగే సప్తమ స్థాన కుజదోషానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల మ్యారిటల్ లైఫ్లో కానీ, లైఫ్ పార్ట్నర్తో కానీ, బిజినెస్ పార్ట్నర్తో కానీ, క్లోజ్ రిలేషన్స్లో కానీ అనవసరమైన గొడవలు రాకుండా ఉంటాయి. అటు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అలాగే రవి ద్వాదశ నామాలు ఈ రెండు చదువుకోవటం వల్ల చక్కగా మీకు మంచి ఇంపాక్ట్ అనేది కలుగుతుంది అన్నమాట. కుంభరాశి వారికి సంబంధించుద్దాం. కుంభరాశి వారికి సంబంధించి చూస్తే కనుక షష్టమంలో కుజుడు, దశమంలో బుధుడు, లాభంలో రవి 3 గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి మనకి అక్కడ కనిపిస్తుంది. అయితే దీనిలో ముఖ్యంగా షష్టమంలో కుజుడి యొక్క సంచారం తప్పకుండా మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్. ఎప్పుడైతే అక్కడ ఫైటింగ్ ప్లానెట్ కుజుడు ఎక్కడో తిరగటం కంటే అక్కడ తిరగటమే నయం. ఎందుకంటే ఎన్నో జటిలమైన మొండి సమస్యలను తీర్చడానికి కుజుడు అక్కడ మీకు చక్కగా కోఆపరేట్ చేస్తున్నారు. కాబట్టి నూతన వస్త్ర ప్రాప్తిని కావచ్చు, కుజుడి వల్ల అనేకమైన లాంగ్ రన్గా మీరు ఇబ్బంది పడుతున్న అనేక సమస్యల నుంచి మీరు ఓవర్కమ్ అవటం కావచ్చు. సో ఇక్కడ అంటే అపోనెంట్స్ని ఎదుర్కోవడానికి తగ్గ శక్తియుక్తుల్ని అంత బలాన్ని కుజుడు మీకు ఇస్తాడు. ఇక లాభస్థానంలో కూడా బుధుడి యొక్క సంచారం చక్కగా దశమంలో బుధుడు మొన్నటి వరకు వక్రించి ఉన్నాడు. అట్లీస్ట్ ఫార్వర్డ్ మోషన్లో ఉండటం వల్ల ఏం చేయాలి ఏంటి ప్రొఫెషన్ విషయంలో ఏదైనా విషయంగా వచ్చే ఇన్ఫర్మేషన్కి సంబంధించి విషయాల్లో మీకు ఏదైనా సరైన ఇన్ఫర్మేషన్ లేకపోయినా ఈ విషయాల్లో బుధుడి యొక్క సంచారం తప్పకుండా మీకు చాలా వరకు హెల్ప్ చేస్తుంది. బుధుడి దశమస్థాన సంచారం ఇన్ఫర్మేషన్ పరమైన విషయాల్లో మీకు చాలా వరకు మంచి అనుకూలమైన ఫలితాలని కలుగజేయటం అండ్ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో కూడా బుధుడు అనుకూలిస్తాడు. కాబట్టి కొంతవరకు ఇక్కడ మనకి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ ఈ వారం నుంచి లాభస్థానంలోకి సంచరిస్తున్న రవి యొక్క సంచారం గురించి చెప్పుకోవాలి కుంభరాశి వాళ్ళకి. సో ఈ రాశికి సంబంధించి మనం చూస్తే మేజర్గా 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ, బుధ, గురు, శుక్ర, శని 5 రోజులు చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. అంటే 4 గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి ఉంది. వారం ప్రారంభమే పంచమం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. ఆ రాశి అధిపతి బుధుడు దశమ స్థానం చక్కగా అనుకూలమైన సంచారంలో ఉండటం వల్ల
వృత్తి ఉద్యోగాలకి సంబంధించిన విషయాల్లో మీ కాన్సన్ట్రేషన్, మీ క్రియేటివిటీ, మీ టాలెంట్ ఎక్కువ మీరు చూపించడానికి, దానిలో మీ బుద్ధి బలాన్ని ఉపయోగించడానికి ఎక్కువ ట్రై చేసే ఆస్కారాలు ఉన్నాయి. మంగళ బుధ గురువారాల్లో షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఎప్పుడైతే షష్టమ స్థానంలో చంద్రుడు యోగిస్తాడు, కుజుడు యోగిస్తారు. బట్ 6th హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ సమ్ ఫైటింగ్స్. కాబట్టి ఎప్పుడైతే చంద్ర కుజులు ఇద్దరు కూడా అనుకూలిస్తారో, ఏదైనా సమస్య కానీ ఏదైనా ఒక విషయానికి సంబంధించిన మీరు ఓవర్కమ్ అవ్వాల్సిన ఏదైనా చిన్న ట్రబుల్ వచ్చినా కూడా, హడ్డీలు వచ్చినా కూడా తప్పకుండా దాన్ని చక్కగా మంచి ఫైట్ చేసి దాన్ని, అది హెల్త్ ఇష్యూ కావచ్చు, రుణ ఒత్తిడి కావచ్చు, అపోనెంట్స్ కావచ్చు, కోర్టు కేసెస్, ఇతర ఏవైనా సరే చక్కగా వాటిని మీరు ఓవర్కమ్ చేసే శక్తిని కుజుడిస్తున్నాడు ఇక్కడ. ఇక వారాంతంలో శుక్ర శనివారాలు చూస్తే ఇక్కడ ఈ రాశికి 7వ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం. ముఖ్యంగా 7వ స్థానంలో చంద్రుడు యోగిస్తాడు. 7వ స్థానంలో చంద్రుడు యోగించడం ఒకటే, అలాగే అక్కడ చక్కగా రాశాధిపతి రవి కూడా లాభస్థాన సంచారంలో ఉన్నారు. వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో మీరు తీసుకునే డెసిషన్స్ కానీ, వ్యాపార సంబంధిత విషయాల్లో కానీ, కాంట్రాక్ట్ పరమైన విషయాల్లో కానీ తప్పకుండా కొంత ప్రాఫిటబుల్ సిచ్యువేషన్స్ అనేవి కుంభరాశి వాళ్ళకి ఇక్కడ మనకి కంపల్సరీ కనిపిస్తున్నాయి. మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లో కూడా ఎప్పుడైతే 7వ స్థానంలో ఈ గురువు గారి ఇక్కడ రవి యొక్క సంచారం జరుగుతుందో తప్పకుండా కొద్దో గొప్ప మీకు మంచి సాధ్యమైనంత ఒక మంచి మ్యాచ్ను, కొంచెం గెయిన్ఫుల్ మ్యాచ్ను మీకు ఇచ్చే ఆస్కారాలు రవి యొక్క సంచారం వల్ల మనకి ఇక్కడ కనిపిస్తుంది. వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం మనకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. సో ఈ రాశికి మెయిన్గా ఏంటంటే రాశిలో శని యొక్క సంచారం. రాశిలో శని మాత్రం ఈ రాశి వాళ్ళకి సంబంధించి కొంచెం ఇంక గతం అంతా ఇబ్బంది పెట్టే ఆస్కారాలు ఏముంటాయండి, బట్ కొంత స్ట్రెస్ అనేది మాత్రం కొంచెం సూచితంగా ఉంది. అటు ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి కొంత శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళటం చక్కగా ఇక్కడ అలా చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ప్రజెంట్ ఈ వారం అయితే చక్కగా ఉండాల్సిన ప్లేస్లో అన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి పర్వాలా. అంటే దిగ్బలాల్లో మీ యొక్క గ్రహాలు ఉండటం వల్ల అనుకున్న పనులు మాత్రం కంప్లీట్ అవుతూ వెళ్తాయి. మీన రాశి వాళ్ళకి చూద్దాం. మీన రాశి వాళ్ళకి దశమంలో రవి, లాభంలో శుక్రుడు 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. ఇక్కడ మీన రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక నవంబర్ మాసంలో అయితే ఒక్క గ్రహం కూడా అనుకూలంగా లేదు. ఏ గ్రహం కూడా దిగ్బలం లేకపోవటం వల్ల చాలా వరకు మీన రాశి వాళ్ళకి ఆల్రెడీ ఏలినాటి శని నడవటం, చాలా కొంత వీళ్ళకి అంటే ఏదైనా ఒక విషయం గురించి సాధించాలి అంటే చాలా టైం పట్టడం అనేది ఇక్కడ మనకు కనిపిస్తున్న విషయం. బట్ ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తే రవి యొక్క సంచార మార్పు, రవి యొక్క గోచారంలో వచ్చిన మార్పు ఏదైతే ఉందో ఈ యొక్క రాశికి సంబంధించి మీన రాశికి ఇది వీళ్ళకి చాలా వరకు కూడా కొంచెం వీళ్ళకి ఊరటను కలిగించేదిగా ఉంది. దశమ స్థానంలో రవి యొక్క సంచారం, కొంచెం కర్మస్థానంలోకి రవి యొక్క సంచారం రావటం వల్ల వృత్తి ఉద్యోగాలకు సంబంధించి, ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో తప్పకుండా వీళ్ళకి కొంత అప్లిఫ్ట్మెంట్, కొంతవరకు కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వీళ్ళకి పెరిగే ఆస్కారాలు ఉన్నాయి. ఎవరన్నా ఉద్యోగానికి సంబంధించి ట్రై చేసిన వాళ్ళకు ఉంటే తప్పకుండా వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి కూడా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఇక లాభస్థానంలో కూడా శుక్రుడి యొక్క సంచారం మిత్రక్షేత్రంలో నడుస్తూ ఉంది. శుక్ర భగవానుడు కూడా మకర రాశిలో మిత్రక్షేత్రంలో ఉంటున్నారు ఈ రాశి వారికి సంబంధించి. కాబట్టి శుక్రుడు కూడా కొంచెం లాభస్థాన సంచారంలో ఉండటం వల్ల ఈ రాశికి సంబంధించి కొంచెం ప్రాఫిట్స్ విషయంలో శుక్రుడికి సంబంధించి మెయిన్గా ఏంటంటే అటు షార్ట్ జర్నీస్ వల్ల కావచ్చు, అలాగే ఇటు కొంచెం అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ నుంచి కావచ్చు, కొంచెం వెసులుబాటు శుక్రుడి వల్ల ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంది. 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశి వాళ్ళకి. మనం మేజర్గా చూసినట్టయితే కనుక శుక్ర శనివారాలు 2 రోజులు కూడా అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం చూసినట్టయితే కనుక 4వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఈ రాశి వాళ్ళకి సంబంధించి కొంచెం ఎక్కువ ఎమోషనల్ ఫీలింగ్స్ అనేవి ఆది సోమవారాల్లో వారం ప్రారంభంలో వీళ్ళకి ఎక్కువ కనిపిస్తుంది. సో ముఖ్యంగా ప్రాపర్టీ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో ఈ రాశికి సంబంధించి వీళ్ళకి గృహపరమైన విషయాలకు సంబంధించి కావచ్చు, ప్రాపర్టీ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఈ ఎమోషన్ అనేది ఎక్కువగా మనకి కనిపిస్తుంది. అలాగే మంగళ బుధ గురువారాలు చూస్తే ఈ రాశికి 5వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. యాక్చువల్గా 5వ స్థానంలో చంద్రుడు కానీ కుజుడు కానీ ఈ 2 కూడా న్యాచురల్ ట్రాన్సిట్లు యోగించవు కాబట్టి కొంతవరకు ఇక్కడ చాలా వరకు మనం చేసే పని ఏదైతే ఉందో అది అందరి అప్లాసు, అది బాగుంది అనిపించుకోవడానికి అందరి నుంచి కొంచెం అందరి మన్ననలు పొందడానికి మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే 5వ స్థానంలో చంద్ర కుజుల యొక్క యుతి, అలాగే వక్రించి నీచపడ్డ కుజుడు ఉండటం వల్ల
సంతానపరమైన విషయాల్లో కించిత్ చిన్నపాటి ఆలోచన ఎక్కువ ఉంటుంది. వాళ్ళ హెల్త్ పరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, సంతానానికి సంబంధించిన విషయాల్లో ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అయినా, షేర్స్ విషయంలో అయినా, వీటి విషయాల్లో కూడా కొంతవరకు రావాల్సిన డబ్బులు కొంచెం ఆగాగి రావడం అనేది ఈ రాశి వాళ్ళకి మనం గమనించదగిన విషయం. శుక్ర శనివారాల్లో షష్టమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం. ఎప్పుడైతే షష్టమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతుందో, షష్టమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం జరగడం, అలాగే షష్టాధిపతి రవి కూడా దశమ స్థానంలో ఉంటాం. సో ఇక్కడ చంద్రుడు షష్టమంలో యోగిస్తాడు, రవి కూడా దశమ స్థానంలో ఉన్నారు. కాబట్టి వారాంతానికి శుక్ర శనివారాల్లో చంద్రుడి దిగ్బలంలో ఉంటాం, రవి కూడా దిగ్బలంలో ఉండటం వల్ల చాలా వరకు మీ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో అవి వారాంతానికి మాత్రం తప్పకుండా కంప్లీట్ అయ్యే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ మీన రాశి వాళ్ళకి సంబంధించి ఆల్రెడీ సప్తమంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది. అలాగే బుధుడు కూడా మొన్నటి వరకు వక్రంలో ఉండటం వల్ల శుభకార్యాలకి సంబంధించిన విషయాల్లో ఎటువంటి ముందడుగు పడకపోవటం, ప్రవాసం స్టేట్ టు స్టేట్ ప్రవాసానికి సంబంధించిన జర్నీస్కి సంబంధించిన విషయాల్లో అయితే సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవటం వల్ల వెళ్దామా వద్దా ఇలాంటివి ఎన్నో కొంచెం ఒడిదొడుకులు ఉండటం. అంటే ఇప్పుడు కనీసం బుధుడు కొంచెం ఫార్వర్డ్ మోషన్లోకి రావటం వల్ల కొంచెం క్లారిటీ, జర్నీస్ విషయంలో కొంత క్లారిటీ అనేది ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. సో అదేవిధంగా ఈ రాశికి మెయిన్గా మనం చూస్తే పంచమంలో కుజుడి యొక్క సంచారం ఈ రాశికి మనకి కొంచెం ఇబ్బందికరంగా, అది సంతానానికి సంబంధించి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కావచ్చు, లైఫ్లో అయితే ఎవరినైతే మనం అభిమానిస్తామో, ప్రేమిస్తామో వాళ్ళతోనే గొడవలు అవుతుంటాయి. కాబట్టి మెయిన్గా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, కుజనవగ్రహ శాంతి మంత్రం, ధరణీ గర్భ సంవత్సరం చదువుకోవటం, మంగళవారం పూట కుదిరితే కేజింపవు కందులు, ఒక రెడ్ క్లాత్ దానం ఇవ్వటం కుదుడికి చాలా మంచిది. సో మొత్తంగా మీన రాశి వాళ్ళకి సంబంధించి ఈ విధమైన పరిస్థితి ఈ వారం ఉండబోతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.